ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. నీ వారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. పడిపోవడం తప్పు కాదు. పడిపోయిన చోటే ఉండిపోవాలా, పైకి లేచి అందనంత ఎత్తుకు ఎదగాల అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఇతరులకు సాయం చేయాలన్నా, న్యాయం చేయాలన్నా ముందు మన లాభం ఏంటో చూసుకుంటాం. బాధ్యతగా ఉన్నవాడికి అదృష్టం ఉండదు, అదృష్టం ఉన్నవాడికి బాధ్యత ఉండదు, బాధ్యత అదృష్టం రెండూ ఉన్నవాడికి డబ్బు ఉండదు. కొంతమంది ఒక మెట్టు కిందికి దిగడానికి ఒప్పుకోకుండా మనసుని ముక్కలు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహాలు, బంధాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఇది ఒక కారణమే. ఇతరులను చూసి మనం అసూయపడుతున్నామంటే వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్థం. స్నేహానికి వయసుతో పని లేదు, అంతస్తుతో అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసుంటే చాలు. అదే శాశ్వతమైన స్నేహం బంధమవుతుంది. సంపద కన్నా పేదరికమే ఎక్కువ నేర్పుతుంది. ప్రశంసల కన్నా ఎదురు దెబ్బలే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నీ ప్రస్తుత స్థితి ముఖ్యం కాదు, నీవు చేరబోయే లక్ష్యమే ముఖ్యం. ఒక వ్యక్తిని త్వరగా అర్థం చేసుకోకున్నా పర్వాలేదు, కానీ త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు. మనిషి సంతోషంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. అడవిలో పులిని నమ్మవచ్చు, నీళ్ళల్లో ముసలిని నమ్మవచ్చు, కానీ నమ్మించి మోసం చేసేవాడిని మాత్రం అస్సలు నమ్మనే కూడదు. 100 మందికి నచ్చిన నువ్వు ఎవరో ఒకరికి నచ్చలేదంటే వాడి ఆలోచన విధానంలోనే లోపం ఉంది. ఆ ఒక్కడి కోసం 100 మందిని ఆనందపరిచే అవకాశాన్ని ఎన్నటికీ వదులుకోకు. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దును మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పు. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి నేను అనుకున్నాను, కర్మ ఏమి చేస్తుందని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను, కర్మ పొరపాటు పడదని, సమయం కోసం చూస్తుందని. అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అవమానించేలా చూడకు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకి తెలియదు. జీవితం చాలా ఖరీదైంది కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని మంచి విలువలతో మలుచుకొని గౌరవంగా బ్రతకండి. తండ్రి చేతిని పట్టుకుంటే చాలు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి రాదు. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పెరికితనం నూరిపోస్తే మీరు పెరికివారవుతారు. మోసం చేసేవాళ్ళు చెప్పే మొదటి మాట నా మీద నమ్మకం లేదా అని. ఆ ఒక్క మాట చాలు ఎదుటి వాళ్లను నిండా ముంచడానికి. ఏదైనా మొదలుపెట్టే ముందు దాని ముగింపు కూడా తెలుసుండాలి, లేకపోతే పద్మవ్యూహమే. కట్టుకున్న భార్యను కంటతడి పెట్టించేవాడు ఎప్పుడూ ఆమెకు భారమే అవుతాడు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడే భర్త అవుతాడు. నీ బాధలను ఎవ్వరితోనూ ప్రచారం చెయ్యకండి, ఎందుకంటే దానిని ఎవ్వరూ కొనుక్కోరు. నీ సందేహం తీర్చడానికి ఎవ్వరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే, ఏమి చేసైనా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది కృష్ణుడు చెప్పాడు. జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు. ఆర్థిక స్థితి ఎంత బాగున్నా మానసిక స్థితి సహకరించకపోతే ఆనందాన్ని పొందడం అసాధ్యం. ఒక ఆడదానిని మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు ఎప్పుడూ కూడా ఈ 3 తప్పులు చెయ్యకూడదు. భార్యను ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చకూడదు. భార్యను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. భార్యను బానిసలా చూడకూడదు.